మార్కు, లూకా ఒక్కొక్కరు ఒక్కొక్క వచనాన్ని చదువుదాం. 21:4-9 వచనాలు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. ఎక్కి కొంచెం కిందకి వెళ్ళండి. ఆగండి. మనకి కావాల్సింది ఏంటి? ఇక్కడ ఏమి రాయబడ్డది? చెట్ల కొమ్మలు. తర్వాత మార్కు సువార్త చదువుతాం. మార్కు సువార్త, మార్కు చాలు. ఎక్కడండి ఇవే? పొలములో ఉన్న కొమ్మలు కొన్ని నరికారు. నెక్స్ట్ లూకా సువార్త. లూకా సువార్తలో కూడా ఏం రాయబడి ఉంది? త్వరగా చదవాలి. ఇది మనకు జస్ట్ స్టార్టింగ్ పాయింటే. చదవాలి. 19వ అధ్యాయం 35 నుండి చూడండి. అక్కడ ఏముందో ఆ పాయింట్ మనం చూడండి. అంతా వచ్చినా చదవవసరం లేదు. అక్కడ ఏం మెన్షన్ చేయబడ్డది? కిందకి ఇంకా కిందకి. బట్టలు పరిచర్యను ఉందా? వేసిరను. కొమ్మలు కానీ ఏం లేవు. బట్టలు దారి పొరుగుతున్న పరిచారు. ఇక్కడ లూకా ఏం కొమ్మలేమి మెన్షన్ చేయలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి మనకి ఈ మట్టలు? కొమ్మలని రాయబడి ఉన్నాయి. ఖర్జూరపు మట్టలని ఎక్కడి నుంచి రాయబడ్డాయి? యోహాను సువార్త 12వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. బహు జన సమూహము యేసు యెరూషలేముకు వచ్చుచున్నాడని విని ఏం పట్టుకున్నారంట? ఖర్జూరపు మట్టలు. యోహాను ఎప్పుడు రాసినా కానీ యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని రుజువు చేయటం కోసమై ఆ కోణంలో రాశాడు యోహాను. యేసు ప్రభుకి అత్యంత ప్రియమైనటువంటి శిష్యుడిగా, యేసు రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తిగా, అందరికంటే ఎక్కువ కాలము ఆయన బ్రతికి ప్రత్యక్షమైనటువంటి లేక స్పెషల్ రెవల్యూషన్ని పొందినటువంటి వాడిగా ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను దేవుని బిడ్డలారా యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని ప్రూవ్ చేయటం కోసమై ఆయన యొక్క మరి సువార్తను రాసినట్లుగా మనం చూస్తాం. అందుకనే మిగతా 3 సువార్తలలో కొన్ని సంఘటనలు చాలా సిమిలర్గా ఉంటాయి. అందుకనే వాటిని సినాప్టిక్ గాస్పల్ అన్నారనమాట. సినాప్టిక్ గాస్పల్స్ అంటే దాదాపుగా సంఘటనలు యేసు ప్రభు చేసిన అద్భుతాలు కానివ్వండి, స్వస్థతలు కానివ్వండి, ఆయన బోధలు కానివ్వండి, ఆయన తిరిగిన ప్రాంతాలన్నీ కూడా 3 సువార్తలలో దాదాపుగా ఒకే విధంగా మరి వివరించబడటం మనం చూస్తాం. కానీ యోహాను సువార్తకు వచ్చేసరికి చాలా భిన్నమైనటువంటి కోణములో యేసు యొక్క జీవితాన్ని, యేసు ఒక మనుషుడు మాత్రమే కాదు, ఆయన నిజముగా దేవుని కుమారుడు, ఆయనే దేవుడే ఉన్నాడని ఎస్టాబ్లిష్ చేయటం కోసము, ఆ సత్యాన్ని రుజువు చేయటం కోసము దైవిక కోణంలో ఈ సువార్తను రాశాడు. అయితే ఈ మాటలు నేను మీ ఎదుట పెడుతున్నానంటే కొందరు థియాలజియన్స్ వారి యొక్క అభిప్రాయాన్ని నేను విన్నప్పుడు, వారి యొక్క థియాలజీ యొక్క విషయాలు చదివినప్పుడు చాలా ఆశ్చర్యమైనటువంటి విషయాలు వారు తెలియచేశారు. దేవుని బిడ్డలారా ఎంతో మంది మరి గొప్ప దైవజనులు నేటికి బైబిల్ గ్రంథములో అనేకమైనటువంటి అధ్యయనాలు చేయొచ్చు, ధ్యానము చేయొచ్చు, గొప్ప మరి పుస్తకాలను, ఆర్టికల్స్ను, సత్యమైనటువంటి సిద్ధాంతాలను స్థాపించడం కొరకు వాటిని సపోర్ట్ చేయనట్లుగా వాటిని రుజువుపరచినట్లుగా ప్రయాసపడేటువంటి
దైవజనులు ఎంతో మంది ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు ఏమన్నాడంటే, అసలైనటువంటి హీబ్రూ భాష అలాగే గ్రీకు భాషను మనము రాబోయేటువంటి తరాలకు కనుక దూరం చేస్తే, నేర్పించటం మానేస్తే, దైవ లేఖనాల సత్యాన్ని మనము బోధించటము చాలా కష్టమైపోతుంది, దీనిని డిఫెండ్ చేసుకోవటము మనకి ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి ఒక దైవజనుడు అన్నాడు. అనగా దేవుని బిడ్డలారా, ఒరిజినల్ భాషలో రాయబడినటువంటి ఆ బైబిల్ గ్రంథాన్ని, ఆ లాంగ్వేజ్ను, ఆ భాషలో నేర్చుకోవటము ప్రాముఖ్యమని తెలియజేశాడు. అట్లాంటి గొప్ప గొప్ప థియాలజియన్స్, వేద పండితులు తమ జీవితాన్ని ధారపోసి ధనమును వెచ్చించి నేటికిని వారు వృద్ధాప్యంలోకి వచ్చినప్పటికి కూడా ఇంకా దైవ లేఖనాలను విడిచిపెట్టకుండా వారు రేయింబాగులు చదువుతూ అద్భుతమైనటువంటి సత్యాలను వెలికి తీయచ్చు మరి గ్రంథాల రూపంలో, పుస్తకాల రూపంలో వారు ప్రచురిస్తున్నారు. ఆర్టికల్స్ రాసి ఆన్లైన్లో వారు ప్రకటిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కనుక దైవ లేఖనాలను లోతుగా చదవటము, అర్థం చేసుకోవటము, మనము బ్రతికినంత కాలము వీటిలోని ఇంకా దాగి ఉన్న సత్యాలను మనము నేర్చుకోవటము మనకు మాత్రమే కాదు, రాబోయే తరాలకు మనము ఎంతో కొంత అందించిన వారిగా ఉండగలుగుతామని వేద పండితుల యొక్క అభిప్రాయమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా ప్రయాసపడ్డారు కనుకనే ఈరోజు దేవుని వాక్యము మనకి కొంత సులువుగా అర్థం చేసుకోవడానికి ఇప్పుడు వీలవుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆ ఇద్దరు థియాలజియన్స్ చెప్పినటువంటి ఆ యొక్క హిస్టారికల్ ప్రూఫ్ని, హిస్టారికల్ కోణాన్ని ఈరోజు మీ ఎదుట ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే అది చదివినప్పుడు, అవి విన్నప్పుడు నేను కూడా ఆశీర్వదించబడ్డాను. కనుకంటే అటువంటి కొన్ని హిస్టారికల్, చరిత్రకు సంబంధించినటువంటి సత్యాలను మరి మనము తెలుసుకుంటా నిజంగా దైవ లేఖనము ఎంత సత్యమైనదా అనిపిస్తుంది అన్నమాట. కొన్ని హిస్టారికల్గా మనం ఆ ఫ్యాక్ట్స్ని చూసినప్పుడు, ఆర్కియలాజికల్గా అంటే పురాతన వస్తువు సంబంధించినటువంటి ఆ తవ్వకాల్లో పడినటువంటి లేక బయటపడినటువంటి వస్తువుల యొక్క రైటింగ్స్ కానివ్వండి, ఆ బొమ్మలను కానీ చూస్తే దైవ లేఖనము ఇంత సత్యాన్ని మనకు తెలియజేస్తుంది అనేటువంటి ఓ గొప్ప సంగతి మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి మరి గొప్ప సత్యాలను అందించేటువంటి దైవజనులను మనం కలిగి ఉన్నందుకు నిజంగా వారిని బట్టి మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. హల్లెలూయా. ఎన్టీ రైట్స్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. ఆయన మీరు ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కూడా చూడవచ్చు. ఆయన పేరే ఎన్టీ రైట్స్. దాదాపుగా చాలా 75+ ఉంటుంది అనుకుంటాను నేను. ఆయన న్యూ టెస్టమెంట్ మీద ఆయన స్కాలర్ అనమాట. ఆయన లైఫ్ అంతా దానికోసం దారబోసాడు. రిజరెక్షన్ గురించి ప్రత్యేకంగా ఆయన మరి మాట్లాడతాడనమాట. వండర్ఫుల్ థాట్స్, వండర్ఫుల్ అయినటువంటి టీచింగ్, మనకు అందనటువంటి విషయాలు. అటువంటి వారి మరి మాటలు వినటము, అటువంటి వారి రచనలు మనం చదవటము, ధ్యానం చేయటము నిజంగా మనకు ఆశీర్వాదకరం. హల్లెలూయా. అందుకని కేవలం వినేవారిగా మాత్రమే కూర్చోవద్దు, వినేవారిగా మాత్రమే ఉండవద్దు. కొంత నేర్చుకొని అంతో కొంత మనము కొంత అందించేవారిగా, బోధించేవారిగా రాబోయే తరానికి దేవుని బిడ్డలారా మనము దేవుని వాక్యాన్ని పాస్ చేయగలిగినటువంటి వారిగా, అందించగలిగినటువంటి వారిగా ఉంటే అది మనకు ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క ఈవెంట్ని మట్లు పట్టుకొని ప్రజలు యేసు ప్రభువుని జయమని కేకలు వేసినటువంటి సందర్భాన్ని హిస్టారికల్ ఈవెంట్లోనికి వాళ్ళు కనెక్ట్ చేస్తూ చెప్పినటువంటి ఆ సందర్భాన్ని, ఆ సన్నివేశాన్ని నేను మీ ఎదుట పెట్టాలని ఆశపడుతున్నాను. ఇక్కడ మన మత్తయి సువార్తలోను అలాగే చదివినటువంటి మిగతా సువార్తల్లో, యోహాను సువార్తలో ఈ సన్నివేశాన్ని చూస్తే యేసు ప్రభు యొక్క దృక్పథం ఒకటైతే, అక్కడికి వచ్చినటువంటి సామాన్య ప్రజల యొక్క దృక్పథము మరొకటి, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, అధికారుల యొక్క దృక్పథము, వారి కోణము మరొకటిగా మనం చూడవచ్చు. జరుగుతున్నటువంటి సందర్భాన్ని దేవుని బిడ్డలారా ప్రజలు వివిధ కోణములలో, వివిధ దృక్పథముతో వారు చూస్తున్నారు. మనము మత్తయి సువార్తలో మనం చదువు ఇప్పుడు తీయవసరం లేదు, కానీ అలాగే లూకా సువార్తలో కూడా చదివినట్లయితే యేసు తాను చేసిన అద్భుతాలను బట్టి ప్రజలు సంతోషించుచు ఆయన యెరూషలేముకు వచ్చుచున్నాడని ప్రజలు విని
దేవుని బిడ్డలారా కేకలు వేయచ్చు, హోసన్నా హోసన్నా అని కేకలు వేయచ్చు, మట్టలు పట్టుకొని ప్రభుని ఆహ్వానిస్తున్నారు. దేవుని బిడ్డలారా ఈ మట్టలకు ఉన్నటువంటి చరిత్ర ఏంటంటే, యూదా వారి జీవితాన్ని మనం కనుక ఆ యొక్క రాజ్యం యొక్క జీవితాన్ని లేక పరిస్థితులను కనుక మనం గమనిస్తే, వారు అనేక పర్యాయములు అనేక రాజులకు, అన్య రాజులకు బానిసలుగా బ్రతికినటువంటి వారిగా ఉన్నారు, దాసులుగా ఉన్నటువంటి వారిగా ఉన్నారు. దేవుని బిడ్డలారా బబులోనీలు వారిని ఏలారు, దానికంటే ముందుగా అసూరీలు ఏలారు. ఈ బబులోనీల యొక్క రాజ్యము ముగింపుగా వచ్చినకు గల కారణము పరిశీలను దేవుడు లేవనెత్తాడు. పర్షియా అంటే ఈరోజు దేవుని బిడ్డలారా ఇరాన్. ఇప్పుడు ప్రస్తుత దేశం ఏంటంటే ఇరాన్. పర్షియా దేశం ఆ రోజు బైబిల్ ప్రకారంగా చూస్తే పర్షియా. దానిని తర్వాత కాలంలో వారు ఇరాన్గా పేరు మార్చుకున్నట్టుగా మనం చూస్తాం, హిస్టరీ కనుక కొంచెం చదివితే. దేవుని బిడ్డలారా అలాగా ఆ పారసీకులను, ఈ పర్షియన్స్ని అంతమొందించడానికి గ్రీకులు లేచారు. గ్రీకు చక్రవర్తి ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. మనందరికీ తెలుసు, ఆయన గ్రీకు వీరుడు అంటారు. చాలా తక్కువ వయసులో అధిక భూభాగాన్ని, అధిక రాజ్యాలను ఆయన కోల్చి మరి తన రాజ్యాన్ని కట్టినటువంటి వాడు, వ్యాపింపజేసినటువంటి వాడు. దాదాపుగా మన ఇండియాకు కూడా ఆయన వచ్చినటువంటి వాడుగా మనం చూడవచ్చు. ఇది చరిత్ర, ఇది బైబిల్ చెప్తున్నటువంటి విషయం కాదు. హిస్టారికల్గా బయట చరిత్ర పుస్తకాల్లో మనం నేర్చుకోవచ్చు దీనిని. అయితే వారి రాజ్యములో అలెగ్జాండర్ ది గ్రేట్ తరువాత ఆ యొక్క తరువాత కాలంలో వచ్చినటువంటి ఒక వ్యక్తి యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంటే, యెరూషలేము టెంపుల్ని, అంటే దేవుని ప్రజలకు దేవుడు కట్టమని ఇచ్చినటువంటి ఆ యెరూషలేము మందిరాన్ని పాడు చేయటానికి, అపవిత్రపరచటానికి ఏం చేశాడంటే, నగ్న బొమ్మలను, రాతి బొమ్మలను చెక్కించి ఆ మందిరంలో పెట్టడానికి, అలాగే మందిరములో ఉన్నటువంటి ఆవరణంలో ఉన్నటువంటి బలిపీఠము పైన పందిని బలిగా అర్పించడానికి అతడు పూనుకున్నాడు, ఆజ్ఞాపించాడనమాట. పంది అపవిత్రమైన జంతువు. ఎవరికి? యూదులకు. పంది అంటే చాలా అపవిత్రమైనటువంటి జంతువు. దాన్ని వారు ముట్టుకోవటం కానీ దానిని తినటం కానీ జరగదు. కొన్ని అపవిత్రమైన జంతువులు ఉన్నాయి. దాంట్లో ఒకటి గాడిదగా ఉందని చెప్పేసి దాస్ గారు చెప్పడం మనం విన్నాం. లేవియా కాండంలో మనం చదువుతాం అపవిత్రమైన జంతువులు ఏంటో. సో అటువంటి అపవిత్రమైనటువంటి జంతువుని ఆ బలిపీఠం పైన బలిగా అర్పించాలని దేవుని ఆ ఆలయములో బలిపీఠం పైన నిషేధించబడిన జంతువైనటువంటి పందిని బలి అర్పించాలని ప్రయత్నం చేశారు. అప్పుడు యూదులలో మత్తియా అనేటువంటి ఒక వ్యక్తి పౌరుషము వచ్చినటువంటి వాడై కోపము తెచ్చుకొని తిరుగుబాటు చేశాడనమాట. లేదు మేము అర్పించమని చెప్పేసి పోరాటం చేసి వారు కొన్ని సంవత్సరాలు వాళ్ళతో పోరాడి చివరికి గ్రీకుల పైన వారు విజయం పొందారు. తిరిగి యెరూషలేము మందిరాన్ని, ఆ యెరూషలేము పట్టణాన్ని వారి స్వాధీనంలోకి తెచ్చుకున్నారు యూదాని. దేవునికి స్తోత్రం. దాన్ని మక్కబీలు అంటారు. మక్కబియన్స్ రివోల్ట్ అంటారన్నమాట. మక్కాబీల యొక్క తిరుగుబాటు అని చరిత్రలో దాన్ని చదువుతాం. ఆ మతియాసు కుమారులలో ఒక ఆయన సైమన్ ది మక్కబియస్ అన్నట్టు ఒక వ్యక్తి ఏం చేశాడంటే, వీరిపైన కొన్ని సంవత్సరాలు ఈ యొక్క యుద్ధం జరిగింది. గొప్ప విజయాన్ని సాధించారన్నమాట. వాళ్ళందరినీ హతమార్చి తన దేశాన్ని, తన పట్టణాన్ని అంటే యూదయాన్ని, యెరూషలేమును స్వాధీనపరుచుకున్నాడు. ఈ గ్రీకులను పారదోరారు. ఆయన ఆ యొక్క యుద్ధంలో జయముంది వస్తున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే, దైవజనులు థియాలజియన్స్ చెప్పినటువంటి సత్యం ఏంటంటే, దేవుని బిడ్డలారా హిస్టారికల్ ఫ్యాక్ట్ ఇది. ఆయన వస్తున్నప్పుడు ఏమని చేశారంటే, మట్టలు పట్టుకొని గొప్ప విజయము మనకు చేకూరింది, ఈయన మన ప్రజలను మనలను గ్రీకుల నుండి కాపాడారని చెప్పేసి ఆ రోజు ఆ జయము గురించి వారు కేకలు వేశారనమాట. అర్థమైందండి? ఇప్పుడు ఆ దృశ్యాన్ని లేకపోతే ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకొని
యేసు ప్రభు జీవితంలో జరిగిన ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటే దాదాపుగా ఆ రోజు పొందిన ఆ విజయంలో 90 సంవత్సరాల వరకు, 90 నుండి 100 సంవత్సరాల వరకు వారు తమ యోధా ప్రాంతాన్ని తమ స్వాధీనంలో ఉంచుకొని వారే తమను పరిపాలించుకోగలిగారు యూదులు. దేవునికి స్తోత్రం. ఆ తరువాత ఆ ఇద్దరు ఆయనకు మత్తీయాసుకు 5 కుమారులు అనమాట. 5 కుమారులలో 2 కుమారుల మధ్యలో తరువాత కాలంలో గొడవ వచ్చింది. చూడండి, అన్నదమ్ములు 2 కొట్టుకుంటే ఎప్పుడైనా సరే మూడోడికి లాభం. అది అదునుగా చూసుకొని రోమీలు వచ్చారన్నమాట. రోమా రాజ్యం అలాగున యెరూషలేములో యూదయలో వారి యొక్క రాజ్యము స్థాపించబడటం జరిగింది. చూసారా, అన్నదమ్ములు కొట్టుకుంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. చరిత్ర నేర్పుతున్న పాఠాలు ఏంటంటే, చరిత్రలో చూసినా కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో కూడా చూసినట్లయితే సహోదరులు అయినటువంటి వారు కొట్టుకోవటం వలన నష్టమే కానీ ఎక్కడ లాభం కలిగినట్లుగా మనం చూడము. దేవుని వాక్యం ఎంత సత్యమో గమనించాలి. కనుక దేవుని బిడ్డలం మనందరం సహోదరులం. మనము ఎలాగుండాలి? ఎలాగుండాలి చెప్పరేంటండి? మా కృపమ్మ గారు ఎలాగుండాలి? మనం ఐక్యంగా ఉండాలి. సో చరిత్ర అర్థమైందా మీకు? చరిత్ర అర్థమైందా? కొంత అయినా అర్థమైంది అనుకుంటాను నేను. సో ఇంతగా మీకు ఇదంతా గుర్తు లేకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు గ్రీకుల పైన యూదులైనటువంటి ఒక సైమన్ మకబియన్ అనేటువంటి ఒక వ్యక్తి విజయము పొంది వచ్చుటప్పుడు మట్లు పట్టుకొని జయము జయమన్నారు. అది ఆచారం అనమాట. ఎవరైనా ఇలాంటి విజయాన్ని సాధిస్తే ఖర్జూరపు మట్లు పట్టుకొని జయము చేపట్టము వారి ఆచారం. ఇప్పుడు దాదాపుగా 90-100 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? రోమా గవర్నమెంట్ వచ్చింది. వీళ్ళేమైనా సామాన్యులా? వీరు అందరినీ అణిచివేశారు. ఇశ్రాయేలు ప్రజలను, యోధాలో ఉన్న ప్రజలను అణిచివేసి వారి రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు మరలా యూదులందరూ దేనికోసం చూస్తున్నారంటే, వీరు కొంచెం మంచి వాళ్ళే, యూదులతో కొంచెం మంచిగానే ఏ రోజు వీళ్ళంతా బాగానే ఉన్నారు. కానీ యూదులైన వారు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే, మళ్ళా అటువంటి రివోల్ట్, అటువంటి తిరుగుబాటు చేసి ఈ రోమా సామ్రాజ్యాన్ని పడగొట్టేవాడు మనలో నుండి వస్తాడని వారు ఎదురు చూస్తున్నారన్నమాట. దేవునికి స్తోత్రం. కనుక యోహాను ఈ సంఘటనను ఎలా మార్చాడంటే, న్యూ టెస్టమెంట్ స్కాలర్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ సంఘటన రాయడానికి ముందుగా జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, లాజరు బ్రతికించబట్టం మనం చూస్తాం. చనిపోయిన లాజరు 4 రోజులుగా సమాధిలో ఉండి కుళ్ళిపోయినటువంటి లాజరుని దేవుడు బ్రతికించాడు తన మాటతో. ఆ వాక్యము లేక ఆ విషయము, అద్భుతము చాలా వరకు వ్యాపించింది. చనిపోయిన వాడిని బ్రతికించాడు అన్నటువంటి సత్యాన్ని, అది కూడా 4 రోజుల తరువాత. ఎందుకంటే వాళ్ళందరికీ ఉన్నటువంటి, యూదులలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే, చనిపోయినటువంటి ఆత్మ 3 రోజుల వరకు భూమిపైనే సంచరిస్తుంది, సమాధి చుట్టే ఉంటుంది, ప్రజల మధ్యలో సంచరిస్తుంది, ఆ తరువాత అది వెళ్ళిపోతుందని చెప్పి వాళ్ళకి ఒక అభిప్రాయము ఉండేదన్నమాట. కనుక ఆ తరువాత ఇంకేం చేయలేరు అని చెప్పేసి వారు నమ్మేవారు. అందుకనే ప్రభువు ఆ ట్రెడిషన్ బ్రేక్ చేయడం కోసం 3వ రోజు వెళ్ళకుండా 4వ రోజు వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన ప్రభువు ట్రెడిషన్స్ని కట్టేవాడు కాదు, ట్రెడిషన్స్ని, ఆచారాలను బద్దలు కొట్టేవాడు మన ప్రభువు. దేవునికి స్తోత్రం. ఇది ఆచారం అన్ని ప్రజలంటే ఆచారం కాదురా కావాల్సింది, అనుచరణ కావాలి, అనుకరించాలిరా, దేవుని వాక్యాన్ని అనుసరించి బ్రతకాలని చెప్పిన వాడు నజరేయుడైన యేసు ఒక్కడే. హల్లెలూయా. కనుక 4వ రోజు వెళ్ళి సమాధిలో ఉన్నటువంటి వాడు కుళ్ళిపోయి కంపు కొడతా అనుకున్నటువంటి వ్యక్తిని ఒక్క మాటతో పేరు పెట్టి పిలిచాడు. దేవునికి స్తోత్రం. సన్నివేశం తర్వాత, అంటే ఆ యొక్క అద్భుతము తర్వాత ఆ వాక్యము లేక ఆ సందర్భము, ఆ అద్భుతము అనేకులకు వెళ్ళింది, అనేకులు తెలుసుకున్నారు. తరువాత అక్కడ పైన మనం చదివిన వచనాల పైన చూస్తే, యేసు ప్రభుని మరియు మరణించి లేచినటువంటి లాజరుని చూడటానికి కూడా చాలామంది వచ్చారట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప సంగతి చూడండి. లాజరు అంటే అప్పటివరకు ఎవరు తెలియదు, అసలు ఇంట్లోనే ఉండేవాడు కాదు చక్కగా మనం చూసినట్లయితే.
లాజర్ని కూడా చూడటానికి జనాలు వచ్చి చూచి చాలా మంది నమ్మారట. ఈ అద్భుతం జరిగిన తర్వాత జనాల్లో కలవరం వచ్చింది, అధికారులలో కలవరం వచ్చేసింది. మనము ఆపలేకపోతున్నాం ఈ మనుషుని ఎలాగైనా మనం చంపేయాలంతే అనేసి అనుకుంటుంటే కయప అయినటువంటి ప్రధాన యాజకుడు ప్రవచించాడు. మనుషులందరి కొరకు ఒక మనుషుడు చనిపోవలసి ఉన్నది అని ప్రవచిస్తే ఇంకా ఆ ప్రవచనం వీళ్ళని బలపరిచింది. అంటే మనం చేసే ప్రయత్నం మంచిదే. చూడండి ప్రవచనాన్ని ఎలాగ అర్థం చేసుకున్నారో. కనుక యేసుని ఎలాగైనా మనం చంపాలి. చూడండి ప్రజల దృక్పథాన్ని అర్థం చేసుకోండి. ప్రజలేమో చేసిన అద్భుతాన్ని బట్టి యేసు వద్దకు వస్తున్నారు, అధికారులేమో చూసిన అద్భుతాలను బట్టి యేసుని చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. యేసు ప్రభు యొక్క దృక్పథం ఏమో దేవుని నిజమైన రాజ్యాన్ని స్థాపించాలి, ఆ రాజ్యం యొక్క విలువలను తెలియజేయాలని ఆయన దృక్పథము వేరుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏ కోణములో మనము ఈ యొక్క మట్లాది వారాన్ని మనం ధ్యానం చేస్తున్నాం? ఎక్కడ నువ్వు ఉన్నావు? మరొకసారి యేసు ప్రభు చెప్పినటువంటి ఆ రాజ్యపు విలువలు, పరలోక సంబంధమైన రాజ్యపు విలువలతో కూడినటువంటి ఆ మట్లాదివారంగా ఈ ఆదివారాన్ని నీవు ఆరాధిస్తే నీవు ధన్యుడు అవుతావు. కేవలం ఆయన అద్భుతాలను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి, ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన జీవితంలో మనకి ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి కేవలం ఆయన స్తుతించడానికి వస్తే అది చాలదు. కానీ ఆయన రాజ్యపు విలువలను మనం గుర్తించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకై నీవు ఏం చేయగలుగుతున్నావు, ఏం చేసావు? ఇంత మట్టుకు నీ జీవితంలో ఎన్నో మట్లాది వారాలు వచ్చాయి. ఏం చేసావు ప్రభు కొరకు? ఎంతవరకు ఆయన యొక్క సువార్తలో పాలిభాగస్తులుగా ఉన్నాం? ఎంతవరకు మన జీవితమే ఒక సాక్ష్యముగా ఈ లోకానికి కనపరిచాము? సువార్త చెప్పడం అంటే దేవుని బిడ్డలారా, వెళ్ళి వీధులమ్మటి వెళ్ళి సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, నీ జీవితమే దేవుని బిడ్డలారా ఒక పత్రికగా ఈ లోకానికి కనబడాలి. ఇరుగు పొరుగు వారికి, ఇంటిలో వారికి, సంఘములో వారికి, బయట ఉన్నటువంటి వారికి, అన్యులకు నీవు ఒక సాక్షిగా ఎంతవరకు జీవించలేకపోతే దేవుడు మరొక వారము, మరొక సంవత్సరము, మరొక సమయమును ప్రభు నీకు అనుగ్రహించి ఉండగా నిజముగా ఆయన సువార్తను ఆయనను మోసుకొని పోయి ఆయన గాడిదగా నువ్వు ఉండగలిగితే దేవుడికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. కనుక ప్రజలు ఏమనుకుంటున్నారంటే అద్భుతాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు, ఈయన నిజమైన ప్రవక్త అనుకున్నారు. మోసే ప్రవచించిన ఆ ప్రవక్త ఈయనే కావచ్చు అనుకున్నారు. మరికొంతమంది అనుకున్నారు మనల్ని విడిపించేటువంటి, యుద్ధము చేసి రోమా సామ్రాజ్యమును పడగొట్టి మన రాజ్యాన్ని కట్టేటువంటి గొప్ప వారియర్, వీరుడు అనుకున్నారు చాలా మంది. చూడండి ఒక్కొక్కరి యొక్క ఆలోచన విధానం ప్రభు గురించి. అసలు సత్యాన్ని చాలా మంది గ్రహించలేదు. అసలు కోణం, ప్రభు యొక్క అసలు కోణాన్ని వారు సరిగా చూడలేకపోయారు. మరి కొంతమంది అనుకుంటున్నారు ఈయన దావీదు కుమారుడు అనుకున్నారు కొంతమంది. మరి కొంతమంది ఈయనే మెస్సియా అనుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రీతిగా ఒక్కొక్క రీతిగా ప్రజలు అనేక రీతిలుగా ఊహించుకుంటున్నారు. కొందరు ప్రాఫెట్ అనుకున్నారు, కొందరు ఈయనే ఆ యాజకుడు అనుకున్నారు. దేవుని బిడ్డలారా, అనేక రకాలుగా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అనేక రకాలుగా అర్థం చేసుకుంటున్నారు. కనుక ఆయన చేసిన అద్భుతాన్ని చూసి మరణించినటువంటి వ్యక్తిని సజీవుడిగా లేపినటువంటి వాడు, మరణం పైనే అధికారము కలిగినటువంటి వాడు, ఈయనే గొప్ప రాజు అని చెప్పేసి ఆయన వచ్చిన సందర్భంలో ఏం చేస్తున్నారంటే యెరూషలేముకి ఎలాగ ఆహ్వానిస్తున్నారంటే మట్లు పట్టుకొని, ఆ రోజు ఎలాగైతే గ్రీకుల నుండి ఆ యొక్క వ్యక్తి విడిపించాడో మకాబీ అనేటువంటి వ్యక్తి, అలాగే ఈ యేసు కూడా మనం విడిపిస్తారని చెప్పేసి మట్లు పట్టుకొని హోసన్నా హోసన్నా అని కేకలు వేస్తున్నారు. హోసన్నా అంటే ఏంటి మీనింగు? జయము. మరొక అర్థం ఏంటంటే సేవస్, మమ్మను రక్షించము అని అర్థము. జయము కలుగురు గాక, మమ్మను రక్షించము అనేటువంటి భావంతో వాళ్ళు కేకలేస్తున్నారు. వారు ఏ రక్షణ కోరుకుంటున్నారు? రోమా సామ్రాజ్యం నుండి
రోమా అధికారం నుండి, రోమా ప్రజల పాలన, అధికార పాలన నుండి విడుదల కొరకు వారు కేకలు వేస్తున్నారు, అడుగుతున్నారు. మరి కొంతమంది వారిలో ప్రభుని స్తుతిస్తూ ప్రభుని ఎరిగినటువంటి వారిగా ఉండి మరి కొందరు కేకలేస్తున్నారు. ఇందులో కేకలేసినటువంటి వారు వచ్చే శుక్రవారానికి సిలువ వేయమని కేకలేసిన వారు కలరు. సిలువ వేయమని కేకలేసిన వారు ఈ యొక్క ఆదివారం ఏమని కేకలేసినటువంటి వారుగా ఉన్నారు. ఓసర్నా అన్నారు. కొందరు ఉండవచ్చు తప్పకుండా. శిష్యులు అయోమయం ఉండిపోయారు. శిష్యులకి ఏం అర్థం కావట్లేదు. ఏంటి జరుగుతుంది, ఏంటి అల్లరి, లేక ఏంటి ఈ యొక్క సమూహపు కేకలు ఏంటి అనుకుంటున్నారు. కానీ లేఖనం తెలియజేస్తుంది, ఆయన తిరిగి లేచిన తరువాత ఎందుకు ఇలా జరిగిందో వారికి అప్పుడు అర్థమైందంట. అప్పుడు వారు బోధపరచబడ్డారు. దేవుని పుట్లారా, చరిత్ర చెప్పే సత్యం. అందుకనే వారు ఆ యొక్క మట్టలను తీసుకొని వచ్చి ఈయన మన రాజు అనుకున్నారు. కానీ ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైన రాజ్యము కాదని వారు అంతవరకు వెళ్ళలేకపోయారు. ఆయన రాజ్యము ఎప్పుడు నిత్యము ఉండే ఎవర్ లాస్టింగ్ కింగ్డమ్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాజు దేవుని బిడ్డలారా ఆ దినములలో వారు అనుకున్నట్టుగా ఒక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు. అందుకని పిలాతు ఎదుట నిలబడ్డప్పుడు ఆయన ఏమన్నాడంటే, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యము ఆరంభమైంది. అందుకని దేవుని బిడ్డలారా, యెరూషలేములో ప్రారంభమైనటువంటి ఆయన రాజ్యము ఇదిగో భారతదేశంలోనికి, అనేక దేశాల్లోనికి, ప్రతి ఖండములోనికి ఆయన రాజ్యము వ్యాపించి ఉన్నది. హల్లెలూయా. ఆయన రాజుగా రాబోచున్నాడు. ఆయన రాజ్యమును పూర్తి స్థాయిలో స్థాపించడానికి, పరిపాలన చేయటానికి మన ప్రభువు రాబోతున్నాడు. ప్రజలు అప్పుడే ఆయన రాజుగా చేయాలనుకున్నారు. కానీ ఆయన మరణిస్తే తప్ప ఆయన పరలోక రాజ్యము స్థాపించబడదని ఆయనకు తెలుసు. కనుక దేవుని బిడ్డలారా, ఆయన వారి యొక్క ఒత్తులకు ఆయన తల ఒగ్గకుండగా ఆయన ఏమని చెప్పాడంటే వెంటనే గాడిద ఎక్కి వచ్చాడు. మరొక దైవజనుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, గాడిద మీద రావటము శాంతికిని వినయానికి సాదృశ్యము. దావీదు రాజే, ఆయన గాడిద ఎక్కి వెళ్ళిపోయాడు. సొలొమోను రాజుగా నియమించబడటానికి దావీదు మరొక కుమారుడు గుర్రం ఎక్కి వెళ్తే సొలొమోను గాడిద ఎక్కి వెళ్ళాడు. ఇంకా అప్పటికి రాజు కాలేదు. దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, గాడిద మీద వెళ్ళటము ఈస్ ఏ అనాయింటెడ్ అండ్ అపాయింటెడ్ కింగ్. అభిషేకించబడిన, నియమించబడినటువంటి రాజు అని సాదృశ్యము గుర్తు అయి ఉన్నది. మన ప్రభువు మనుషులు ఎన్నుకుంటే లేక తను తానుగా రాజుగా అయినటువంటి వాడు కాదు. ఆయన అభిషేకించబడిన రాజు, ఆయన నియమించబడినటువంటి రాజే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సమర్పించుకుంటారా ఆయనకి? ఇప్పుడు సమర్పించుకుంటారా? ఇప్పుడు మీ యొక్క మట్టలనే చేతులెత్తి ఆయనను ఆరాధిస్తారా? ఆయన జయము ఎలా పొందాడో అప్పుడు వారికి అర్థం కాలేదు. కానీ తిరిగి మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన విజయం ఏంటో ప్రజలకి అర్థమైనది. ఈయన మనం అనుకున్నటువంటి రాజు కాదేనా, అసలు శత్రువు అయినటువంటి, ఆఖరి శత్రువు అయినటువంటి మరణము. కొరింథీ పత్రిక రాయబడుతుంది, అసలు శత్రువు ఎవరు చెప్పండి? ఆఖరి శత్రువు మరణం. ఆ మరణపు ముళ్ళును వీరించడానికి వచ్చినటువంటి వాడు ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు. ఎంత గొప్ప రాజు అండి మన రాజు, ఎంత గొప్ప అధికారము కలిగినటువంటి వాడు మన రాజు. సమస్తాన్ని స్వాధీనము చేసుకోగలిగిన వాడు, సమస్తాన్ని స్వాధీనపరచగలిగినటువంటి వాడు మన ప్రభువు. కనుక ఆయన యెరూషలేముకి వెళ్ళాడు. యెరూషలేముకి సమీపించగానే ఆ పట్టణాన్ని చూసి లూకా సువార్తలో ఒక మాట రాయబడి ఉంది, ఆయన ఏడ్చెను. ఆయన ఏం చేశాడట? యెరూషలేము చూసి ఏడ్చాడు. ఎందుకని మరి కొద్ది సంవత్సరాలలో రాయి మీద రాయి నిలబడకుండా పడద్రోయబడే కాలము వచ్చుచుందని
ఆయన ఆత్మలో ఎరిగిన వాడే ఆ పట్టణాన్ని గూర్చి ఏడ్చాడు. మిమ్ములను కోడి తన రెక్కల చాటున, తన రెక్కల కిందకు పిల్లలను మరి పిలిచి చేర్చుకొని వాటిని కప్పినట్లుగా, కాపాడినట్లుగా నేను మిమ్మలను కాపాడాలని పలుమార్లు పిలిచాను, కానీ మీరు విననొల్లకపోయిరే. ఏడుస్తున్నాడు ప్రభు. యెరూషలేమా, నీకు క్షేమం ఇవ్వాలని, నీకు సమాధానం ఇవ్వాలని, నిన్ను కట్టాలని, నిన్ను నిలబెట్టాలని నేను వస్తే ఈ సమాధానకరమైన విషయాలను మీరు అర్థము చేసుకోలేదు, ఈ సమాధానకరమైనటువంటి మాటలను మీరు అంగీకరించలేదు, ఈ సమాధానకరమైనటువంటి విషయాలను మీరు గ్రహించలేదు. సమయం అయిపోయింది, సమయం అయిపోయింది. ఇంకా నీవు గ్రహించడానికి వీలు లేకుండా అవి నీకు మరుగు చేయబడ్డాయి. ఎందుకంటే సమయం అయిపోయింది. ఎంతో సమయం ఇచ్చాం. ప్రవక్తలను పంపించాం. ప్రవక్తల తర్వాత ప్రవక్తలు వచ్చి నీకు బోధించారు. అయినా ఆ సమాధానకరమైన సంగతులను మీరు గ్రహించలేదు. ఏడుస్తున్నాడు ప్రభువు. చూసి దాన్ని ఇచ్చాడు. ఎందుకని ఆయన కోరుకున్న పట్టణం, ఆయన కోరుకున్న ప్రజలు, ఆయన ఎన్నుకున్న ప్రజలు ఏం కాబోతున్నారు? దాస్యములోనికి వెళ్ళబోతున్నారు. మారణ హోమం జరగబోతుంది. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. కనుక సమాధానముగా, సమాధానకర్తగా, దీనుడిగా, దాసునిగా దేవుని బిడ్డలారా వచ్చిన ప్రభువుని వారు గుర్తించలేకపోయారు. ఒక రాజేమో మనల్ని విడిపించేవాడేమో అనుకున్నారు. ఆయన క్రియలు లేక ఆయన మాటలు వారికి వేరుగా అనిపించి లాభం లేదు ఈయనతోటి, ఈయన మనల్ని విడిపించేవాడు కాదు, ఈయన రాజుగా పనికిరాడు, ఈయన రాజు కాడేమో అనుకొని వెళ్ళిపోయినటువంటి వారు కలరు. దేవుని బిడ్డలారా, ఆయన నీవు అనుకున్నట్లుగా చేసేవాడు కాదు. ఆయన ఏమి చేయాలో అదే చేసేవాడు మన ప్రభువు. హల్లెలూయా. నీతితో కూడినది ఆయన రాజ్యము. నీతి స్థాపన చేయటానికి వచ్చిన వాడు. మతాన్ని స్థాపించటానికి, మతాధికారములు చేపట్టడానికి ఆయన రాలేదు. ఆయన నీతిని స్థాపించటానికి ఆయన నీతి రాజుగా వచ్చాడు. ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తున్న జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో నీ రాజు వస్తున్నాడు, నీతిమంతుడై, దీనుడై, సాత్వికుడై నీకు సమాధానం ఇచ్చడానికి నీ రాజు వస్తున్నాడని చెప్తే వారు గుర్తించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. ఆయన మరో కోణంలో చూసి విలువైన మాటలను, సత్యమును వారు దేవుని బిడ్డలారా గ్రహించలేకపోయారు. ఈరోజు అదే సత్యము, అదే విలువైన మాటలు, అదే సమాధానంతో కూడిన మాటలను ప్రభు మన ఎదుట ఉంచి ఉండగా, దేవుని బిడ్డలారా ఆయన సమాధానము నీలో ఉన్నదా? ఆయనే నీ హృదయాన్ని పాలన చేస్తున్నాడా? నీ హృదయం అనే రాజ్యములో ఎవరు రాజుగా ఉన్నారు? ఎవరు రాజ్యం ఏలుతున్నారు? నీ స్వయమా, నీ ఆహమా, నీ యొక్క గర్వమా, లేక నీ పాపమా ఈ లోక సంబంధమైనది ఏలుబడి చేస్తున్నదా? ఇది దేవుని హృదయము, దేవుని టెంపులే ఉన్నది, దేవుని మందిరమే ఉన్నది. దీంట్లో అపవిత్రమైనది ఉంటే ఆయన సహించడు. పాలదోరేటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. కొరడా పట్టుకునే సమయము ఆయనకి ఇవ్వకండి. లోపడండి, సమర్పించుకోనండి. ప్రజల వలె, ఇతర ప్రజల వలె కాక ఆయన నిజ రూపాన్ని, నిజమైన విషయాన్ని అర్థం చేసుకునే వారిగా ఉండక, ఆయన దేవుని బిడ్డలారా నిజము కాని తన రాజ్యమును, పరలోక రాజ్యమును స్థాపించడానికి వచ్చిన వాడని గుర్తించి అందులో మనకు చోటిచ్చాడని నమ్మి ఎరిగి ఆ రాజుకి మనము దీనులమై నిజముగానే నిజమైన ఆరాధన ఆయనకు అర్పించు వారిగా ఉందాం. దేవుడి కొద్ది మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.